దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఒకసారి మనందరం రెండు చేతులెత్తి దేవదేవునికి గట్టిగా స్వరమెత్తి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించుటకు గాను ప్రభు మనకు కృప చేశాడు. అదిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క నెల 5 ఆదివారాలు కలిగి ఉన్నది. 4వ వారం. ప్రభు సన్నిధానంలో మనం అన్ని విధాలుగా ఆయన శ్రేష్టమైన నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకు తన కృపను మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, చదవబడిన భాగము ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. 12 వచనాల నిడివి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క నిడివిలో మనకి ఎక్కువగా కనబడుతూ ఉన్నది ఈ 12 వచనాల నిడివిలో మొత్తం కూడా మనకు కనబడుతూ ఉన్న ఒక ముఖ్యమైన ఒక అంశమును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానము చేయటానికి ముందుకు వద్దాం. వేకువ ప్రార్థన. అనేకమైన అంశాలు దీనిలో ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాలం, ఈ పునరుద్ధాన పండుగ, ఈ ఆదివారమున ఒక ప్రత్యేకమైన అంశములో మనం నడిపించబడటానికి ముందుకు వద్దాం. వేకువ ఒంటరి ప్రార్థన. భక్తుల జీవితాలలో ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది. ప్రార్థన అనేది ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఊపిరి వంటిది, ఒక ప్రాణము లాంటిది, జీవము లాంటిది. అనేక మంది భక్తులు ప్రార్థననే ఊపిరిగా చేసుకొని వారు ఆధ్యాత్మికమైన జీవాన్ని కలిగి భక్తులు ముందుకు కొనసాగుతూ ఉన్న అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. వేకువన దేవునితో ఒంటరిగా గడపటము శ్రేష్టమైనది. భక్తులు వారి జీవితాలలో వృద్ధి పొందుతూ ఉన్నారు అంటే గల కారణం ఏంటంటే, దేవునితో ఒంటరిగా గడపటం అనేది విశ్వాసులు, దేవుని బిడ్డలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవునితో గడపటం, ఆ సహవాసాన్ని కలిగి ఉండటం అది దీవెనకరమైన విషయం. ప్రియమైన దేవుని వల్లరా, వేకువన దేవునితో ఒంటరిగా గడపటం శ్రేష్టమైన విషయం. మనం ఈ 3వ వచనములో చూస్తాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నా కంఠస్వరము ఉదయమున నేను వినిపింపజేస్తాను. ఇక్కడ చదవబడిన భాగము ఒక అద్భుతమైన ఒక సందేశం, ఒక అనుభవాన్ని మనకి నేర్పిస్తూ ఉంది. దేవునితో మాట్లాడటానికి ఉదయకాలం అనేది అనుకూలమైన మంచి వాతావరణం. ఉదయకాలం, అందుకే మన ఉదయకాల సమయంలో ఇది శ్రేష్టమైన ప్రభు ఆదివారం ప్రారంభం, దేవునికే సమయాన్ని ఇచ్చి నిలబడతాం అనేది గొప్ప సంగతి మనకి. ఉదయమున నా కంఠస్వరము. ఎందుకంటే ఉదయమున ప్రశాంతంగా ఉంటుంది. రాత్రంతా మన యొక్క మనస్సు, మన తలంపులు అన్నీ ఉదయకాల సమయం దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే చాలా నెమ్మదైపోతూ ఉంటుంది.
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మన దేహానికి మన మెదడుకి కావలసిన రెస్ట్ రాత్రికాల సమయంలో దొరికింది. ఆ రెస్ట్ దొరికినప్పుడు ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడుకోవటానికి. అందుకే భక్తుడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునితో ఒక సహవాసము, స్నేహపూర్వకమైన ఆయనతో పర్సనల్గా గడపటం. ఇప్పుడు నలుగురుగా ఉంటే మనం మాట్లాడుకునేది వేరుగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరుగా ఉంటుంది. నలుగురుగా ఉన్నప్పుడు మన వ్యక్తిగత విషయాలు చర్చిస్తామా? చర్చించలేము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడతాం. ఎవరికి వారే వ్యక్తిగతంగా దేవునిని స్తుతించటం, ఆత్మ సంబంధమైన బలమును పొందుకోవటం, ఒంటరి ప్రార్థనలో ఆధ్యాత్మికమైన జీవితం పెంపొందించుకోవటం, వేకువజామున చేసే ప్రార్థన ఆధ్యాత్మిక జీవితానికి ఒక బలమైన పునాదిగా వేసుకోవటానికి, ఒక స్థిరమైన పునాదిగా ప్రతి పరిస్థితిని జయించగలిగిన బలము ఉదయకాల సమయంలో కనబడుతుంది. భక్తుల జీవితాలు అంతా కూడా ఉదయకాల సమయంలోనే. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం, 22వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 3వ వాక్యము. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తెల్లవారినప్పుడు, చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దేవుడు చెప్పిన స్థలమునకు వెళుతూ ఉన్నాడు. భక్తుల జీవితాలలో ఈ ఉదయకాలం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. దేవునితో మాట్లాడుట. చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక మాటను గుర్తుపెట్టుకుందాం. తెల్లవారుజామున లేచి వెళతా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని అంతరంగాన్ని కాస్త దేవుని వాక్యపు వెలుగులోనే పరిశీలన చేయాలి. మన జ్ఞానంతో పరిశీలన చేస్తే ఏముండదు. అబ్రహాము దేవుడు చెప్పిన చోటికి వెళుతున్నాడు. అంటే ఇక్కడ ఏం కనపడతా ఉంది? అబ్రహాము లోబడి వెళుతూ ఉన్నాడు అని అర్థం. గాడిద గంతగట్టాడు, తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఎక్కడికైతే చెప్తున్నాడో అక్కడికే వెళుతున్నాడు. అబ్రహాము విశ్వాసంతో వెళ్తూ ఉన్నాడు. దేవుడేమో నేను అబ్రహామును అక్కడ కలుసుకుంటాను. బాగా గమనించండి. అబ్రహాము కుమారుడు వారు ఇరువురు వస్తే నేను అక్కడ కలుసుకుంటాను. దేవుడు కలుసుకునే విధానం అది. నువ్వు మందిరానికి వెళ్ళు అని దేవుడు చెప్తూ ఉన్నాడంటే దేవుడు నిన్ను అక్కడ కలుసుకుంటాను అని అర్థం. అబ్రహాముకు తెలియదు దేవుడు అక్కడ కలుసుకుంటాడు అని. అబ్రహాముకు దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని? నేను చూపించు పర్వతం మీదకే వెళ్ళు అన్నాడు. అందుకే ఇక్కడ వ్రాయబడినట్టుగా దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి. దేవుడు చెప్పినట్టు వినాలి, కానీ దేవుడు చెప్పకుండా మనుషులు చెప్పే మాటలు వినకూడదు. మనం
అందుకే ఆధ్యాత్మిక జీవితాలన్నీ ఫెయిల్ అవుతూ ఉండటానికి గల కారణాలు ఏమిటంటే దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకపోవటమే. ఎందుకంటే దేవుడు ఏమి చెబుతాడో ఆ చోటికి వస్తే తెలిసిద్ది. ఉదయమునే అబ్రహాము జీవితంలో ఉదయమున దేవునితో మాట్లాడిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవునితో సహవాసం కలిగిన అనుభవాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే కుమారుని బంధించాడు, కట్టెలు పేర్చాడు, కుమారుని బంధించాడు, ఏర్పాటు చేసుకున్న అగ్నిని సిద్ధము చేసుకున్నాడు. దహన బలి ఇవ్వటానికి ఆ ఇస్సాకు మీద పడి ఏం చేశాడో తెలుసా? ఆ కట్టెల మీద పేర్చి బలివ్వటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుని స్వరం వినపడింది. దేవుని స్వరము వినపడింది. ఒంటరిగానే వెళ్ళాడు, పని వాళ్ళని అక్కడ వదిలేశాడు, ఒంటరిగానే వెళ్ళాడు. అలాగే ఉదయకాల సమయంలో ఒంటరిగా నీవు ప్రార్థన చేయటం అనేది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరమైన విషయం, కుటుంబానికి ఆశీర్వాదకరమైన విషయం, నీ వ్యక్తిగతమైన ప్రతి విషయములో దీవెనకు కారణం ఒంటరిగా ఉదయకాల సమయంలో ప్రార్థన. చాలామంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేయరు, ప్రార్థనను సిద్ధము చేయరు ప్రభువుని స్తుతించుకోవటానికి. లేచాము, వచ్చాము, అంతే. ఇది ఆదివారం వచ్చారనుకుందాం. ప్రతిదినం ఎంతమంది వేకువ జామున ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుతో సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆయనకి రావలసిన ఘనత ఎంతమంది ఉదయకాల సమయంలో ఆ ఘనతను పొగుడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఒంటరిగా వెళ్ళాడు. 5వ వచనములో తన పనివారితో మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. పనివారితో ఏమన్నాడు? ఇక్కడే ఉండండి, నేను దేవుడు మాట్లాడుకోవటానికి వెళ్తున్నాం. ఉదయకాల సమయంలో నువ్వు ఒంటరిగా దేవుని కలవటానికి సిద్ధపరచబడాలి, దేవునితో మాట్లాడటానికి సిద్ధపరచబడాలి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు. అనేక మంది భక్తుల జీవితాలలో కూడా మనకు కనబడుతూ ఉంది. 28వ అధ్యాయములో, ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో యాకోబు జీవితంలో జరిగిన విషయాలు మనం గమనించగలుగుతాం. దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అని, ఇది నాకు ఇప్పుడు వరకు తెలియలేదు అని భయపడి, ఇది దేవుని మందిరం, ఇది పరలోక గవిని. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం చూద్దామా. తెల్లవారుగానే, రాత్రి అంతా కలగన్నాడు, దర్శనము వచ్చింది. కానీ ఉదయము లేచి, ఇది దేవుని మందిరం, నన్ను కలుసుకొనిన స్థలం, దేవుడు నాకు దర్శనమిచ్చిన స్థలం. దేవుడు మనతో ఆయన మాటల ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దర్శనము ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనేక సందర్భాలలో తన మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు, ఉదయకాల సమయంలో ఆ మాటలను దేవునికి, ప్రభువా ఈ దినము నాతో ఈ విధంగా మాట్లాడావు కదా, నీ వాక్యము ద్వారా ఈ విధంగా నాకు తెలియజేసావు కదా అని దేవుని ఎదుట నిలబడుట, అది దీవెనకరమైన విషయము. స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. యాకోబు తెల్లవారుజామున తలగడగా చేసుకునే రాయి మీద నూనె పోశాడు. అంటే అక్కడ ఇది దేవుని మందిరమే. నూనె పోయటం అంటే ఊరక నూనె పోయటం కాదు. నూనె అంటే ప్రార్థన చేయటం. నూనె
అనగా అంటే నూనె భౌతికంగా మనకు కనబడుతూ ఉన్న ప్రార్థన చేసి, ప్రభువా నీవు నాతో మాట్లాడిన స్థలం ఇది, నువ్వు నాతో మాట్లాడిన స్థలం ఇది, నువ్వు చెప్పిన మాట నెరవేర్చు వరకు అన్న మాటలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని యాకోబు ఏం చేశాడంటే ఆడ ప్రార్థన చేశాడు. ఉట్టిగా నూనె పోయటం అంటే అది కాదు, ప్రార్థన చేశాడు. విందు చేశారంటే ఊరక వైట్ రైస్ పెడతాం అన్నది కాదు, దానిలో అన్ని రకరకాలుగా ఉంటాయి. దాన్నే అంటే భోజనం చేసామన్నాను, అది ఏం లేదా భోజనం అన్నారు కానీ ఏం లేదు, అక్కడ ఉట్టి వైట్ రైసే, దాంట్లో నీళ్లు పోసుకోవటానికి అది భోజనం అనరు. అన్నీ కలిస్తేనే భోజనం అంట. లేచి నూనె పోసాడు అంటే ఊరక నూనె పోయటం కాదు, ప్రార్థన. వేకువ జామున ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? భక్తులు చెప్పండి ప్రభువుని కలుసుకోవటానికి వేకువ జామున ప్రభువుని స్తుతించడానికి. ఎంత సంతోషకరమైన విషయం! ఇంకోటి అంటే బాగుండదని, ఎంత సంతోషకరమైన విషయం! వేకువ జామున ప్రార్థన చేయాలి కదా. రాత్రి 12 అయినా 1 గంట అయినా 2 గంటలైనా మెలుగుతాం. సరే, ఈరోజేదో మా పాస్టర్ గారి జన్మదినం అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టాను. రాత్రి అంతా బైబిల్ చదువుతా, 2 గంటలు 3 గంటలు కూడా చూస్తూనే ఉన్నారు. నేను ప్రార్థనలో ఉంటాను. చూస్తే 8 గంటలుగా అరెవరిని దుంపలు లేక మళ్ళీ ఉదయం ప్రార్థన చేసి మరి రాత్రి అంతా ఇటుంటే ఉదయం ఎప్పుడు ఎంత ప్రార్థన చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఉదయం ఎంత ప్రార్థన చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది రాత్రి అంతా మెలుగుతూ ఉంటున్నారు ఓరక? ఎంతమంది వేకువజామున దేవునితో కలుసుకొని ప్రార్థన చేస్తున్నారు? వేకువ ఒంటరి ప్రార్థన, ఆధ్యాత్మికమైన బలము పొందుకునే ప్రార్థన. సమూయేలు తల్లిదండ్రులు కూడా ఉదయమున వేగిరమై వెళ్ళిపోయేవాళ్ళట. సమూయేలు 1 గ్రంథం 1 అధ్యాయము 9వ వాక్యం. సమూయేలు 1 గ్రంథము 1 అధ్యాయము 9వ వాక్యం. 19 చూద్దామా? వేగిరమై లేచి వారు ఉదయమందు వేగిరమే లేచారు. దేవునిని మ్రొక్కటానికి, దేవుని మందిరమునకు వెళ్ళటానికి దేవుడు అప్పుడు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునితో మాట్లాడటానికి, దేవుని సన్నిధిలో హృదయమును కుమ్మరించటానికి వేకువజామునే మందిరానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు. ఎప్పుడంట? వేకువజామున మందిరానికి వెళ్ళటానికి. అప్పుడే దేవుడు హన్నా గర్భమును తెరిచాడు. మనము సమయానికి ఇక్కడ రావటం కాదు, ఇక్కడ రావటానికి వేగిరమే ముందు దేవునికి మ్రొక్కాలి, దేవుని దగ్గర మాట్లాడాలి. ఒంటరిగా దేవునితో ఒక సహవాసము ఏర్పరుచుకొని నువ్వు దేవుని మందిరానికి రావాలి. మేము లేచేసరికే 7 అవుతుందండి, మేము లేచేసరికి 7 అవుతుంది, వచ్చేసరికి 8 అవుతుంది, అయిపోయేసరికి 9 అవుతుంది అన్నట్టు ఉంది. లేచేసరికి 7 అవుతుంది. ఎన్ని గంటలకి? ఇలాంటి వారికి దేవుని ఆశీర్వాదాలు ఏముండవు. దేవుని ఆశీర్వాదాలు ఉండాలంటే హన్నాను దర్శించిన దేవుడు ఈ ఉదయకాల సమయములో దేవుడు నిన్ను దర్శించాలి అంటే ఉదయకాల సమయమున దేవుని ఎదుట ఆయన నామమును స్తుతించటానికి నువ్వు మ్రొక్కటం అంటే మోకరించటమే. ఆటోమేటిక్గా నీ యొక్క మోకాళ్ళు
వంచాల్సిందే. చాలామందికి మోకాళ్ళు వంగవు. అయ్యా వంగవని చెప్తున్నావు, మోకాళ్ళు మేము పెద్దవాళ్ళం కదా. నువ్వు టమాటాలు కోసేటప్పుడు వంగుతాయి, మాంసం కోసేటప్పుడు వంగుతాయి, ఉల్లిపాయలు కోసేటప్పుడు వంగుతాయి. కాళ్ళల్లా సాపుకొని ఇటు పోయి ఇది పెట్టి సగ్గా ఇటు పెట్టి మళ్ళా ఇటు తిరిగి ఈ కోసుకో అన్నిటికి వంగుతాయి. కింద షలుపు లేదు నాకు మొత్తం అటు వంగల్లా కూర్చొని అన్నిటికీ నడుము అంతా వంగ. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి వల్ల ముడియాదు. ఏంటి? ఏమి కుదరదు, కుదరదు. అసలు నాకు కూర్చోలేదు. అదే కూరగాయలు కోసుకోవడానికి వంగవా, నడుము వంచేసేస్తాం, మోకాళ్ళు వంచేసేస్తాం, అన్నిటికీ వంచేసేస్తాం. కానీ దేవుని దగ్గరకు వచ్చి వేకువ జామున నీ అంతట నీవు దేవునితో మాట్లాడటానికి ఇక నుంచి ప్రారంభించండి. ఆటోమేటిక్గా నీ కాళ్ళు మోకరించండి. ప్రభువా నీ దగ్గర నేను మోకరిస్తున్నాను, నేను స్తుతించుకోవటానికి నేను మోకరిస్తున్నాను, నీ నామమును మహింపరచడానికి మోకరిస్తున్నాను. నువ్వు ఉన్నతమైన వాడవు, నీ ఎదుట మోకరించడానికి కూడా నాకు లేదు, కానీ నేను మోకరిస్తున్నాను నీ కృప ద్వారా అని ప్రారంభించండి. ప్రభువుని స్తుతించండి. అందుకే ఇక్కడ 19వ వాక్యములో ఉదయమందు వేగిరమే లేచి దేవునికి మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి దేవుడు దర్శించాడు, ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. ప్రథమమైన స్థలము అన్నీ కూడా దేవునిదే అన్న సంఘటనను మనం మర్చిపోకూడదు. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోబు తన పీడల విషయాలలో 1వ అధ్యాయము 5వ వాక్యములో ప్రియులారా మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవుని చూడండి, హృదయములో ఒకవేళ ఏమన్నా దేవుని దూషించారేమో అని ఉదయాన్నే లేచి వాళ్ళు అయ్యా వాళ్ళని తీసుకొచ్చి ఆడబెట్టి ప్రభువా ఒకవేళ వీళ్ళు ఏమని చేశారేమో, ఒకవేళ నాకేమన్నా ఉందేమో. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత పరిశీలన అవసరం. యోబు చూడండి ప్రియులరా, తన బిడ్డల కోసం ఉదయమున లేచి వారందరినీ యోబు పిల్లలకు అబ్బా ఈయన ఉదయాన్ని లేపుతున్నాడు అంటే అని ఉంటాడేమో, పిల్లలు అని ఉంటారేమో. కొంతమంది ఉంటారు మూర్ఖులైన యవనస్తులు, లేపుతావంటే ఏంటమ్మా లేపుతావు కాసేపు పండుకొని అని అంటున్నారా? మీరు అంటలేదా? ఉదయాన్నే లెగుతున్నారా? అంటున్నావు నువ్వు కూడా? అటు చూస్తావేంది రౌడీ దానిలాగా, కొట్టేదానిలాగా? నిన్నే ఉదయాన్నే లేపుతుంటే లెగుతున్నారా? అంతా ఉట్టిదేలే. ఇక్కడ ఎవరు కనపడ ఉదయాన్ని లెగుతున్నారా? అసలు ఏంటా మాట మాట్లాడతావు? ఉదయం లేకటం ఏంటి అని చెప్పి ఉదయం లెగవాలి కదా. అరే లేచావా? లేచానంట అంటే కళ్ళు తెరిచేట్టు చూస్తే లేచాను అన్నాడు. లేచి బయటికి రావటం కాదు, లేచాను అనగా ఇలా ఒక్కొక్కళ్ళు. దేవుని కార్యాలు ఏమి జరగవు. ఉదయమున దేవునిని సమీపించాలి. భక్తుల జీవితాలు అవి. అబ్రహాము జీవితం, యాకోబు జీవితం, సమూయేలు తల్లిదండ్రులు, అంత మాత్రమే యోబు. దావీదు అంటాడు నా ప్రాణమా మేల్కొనుము, 57వ కీర్తన 8వ వాక్యంలో అంటాడు.
57వ కీర్తన 8వ వాక్యము. 57వ కీర్తన 8వ వాక్యం. నా ప్రాణమా మేలుకొనుము. ఏంటది? నా ప్రాణమా మేలుకో, స్వరమండలమా సితారా మేలుకొని. వాటిని కూడా లేపుతున్నాడు పాడుకోవటానికి. మళ్ళీ ఏమంటాడు తెలుసా? నేను వేకువనే లేచెదను, నేను వేకువనే లేచెదను, వేకువనే లేచెదను. అవును, ఉదయకాల సమయం దేవునితో ఒంటరిగా గడపటము బహుశ్రేష్టమైన విషయము. ఇది భక్తుల జీవితాలలో అనేకమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను పొందుకొని ఉన్న సందర్భాలు కనబడతా ఉంటాయి. అబ్రహాము వేకువనే వెళ్ళాడు, తెల్లవారినప్పుడు వెళ్ళాడు, దేవుణ్ణి కలుసుకొని మాట్లాడాడు. దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దాకా మాట్లాడిన రీతి వేరు, ఆ మొరియా పర్వతం దగ్గరికి వచ్చి మాట్లాడటం వేరు. సమూయేలు తల్లిదండ్రులు హృదయాన్ని మొక్కటం వేరు, దేవుని మందిరానికి వెళ్ళే అనుభవం వేరు. యోబు ఉదయకాల సమయంలో తన బిడ్డలందరినీ తీసుకొని వచ్చిన అనుభవం వేరు. ఎందుకంటే దేవుని చేతులకు ఆ దినమంతా అప్పగించుకోవటానికి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను, ఈ అద్భుతమైన వేకువ ఒంటరి ప్రార్థన, ఈ 5వ కీర్తన భాగము అంతటిలో కూడా 7వ వచనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ యొడల భయభక్తులు కలిగి. దేవుని మందిరము మీద ఇష్టము కలిగి ఉన్నాడు. ఒకటి, వేకువజామున ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని మందిరము మీద ఇష్టము కలిగి ఉండాలి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, పరిశుద్ధ ఆలయమందు నమస్కారం చేస్తాను. దేవుని మందిరములో నేను నమస్కారం చేస్తాను. కాబట్టి దేవుని మందిరం అంటే ఇష్టము కలిగి ఉండాలి. వింటున్నారా? నిద్రపోతున్నారా? శవర్లు కూర్చొని మీరు దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరము మీద మక్కువ అంటే ఇష్టము. దేవుని మందిరము మీద, దేవుని మందిరం. అవును, దీన వృత్తాంతాలు 1వ గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యములో, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులుగాక నా సొంత బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దేవుని మందిరం అంటే ఇష్టం. ఒకటి, వేకువజామున ప్రార్థన. రెండవది, దేవుని మందిరం అంటే ఇష్టము కలిగి ఉండాలి. దేవుని మందిరము కొరకు ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము నేను సంపాదించానే, నా సంపాదనలో దేవుని మందిరానికి ఇస్తాను. ఇష్టము కలిగి ఉన్నాడు. నాకు కలిగిన మక్కువ, నాకు కలిగిన ఇష్టం. ఒకటి, దేవునితో మాట్లాడటం. రెండవది, దేవుని మందిరం అంటే దేవుడు ఉండే స్థలం అది, దేవుడు మాట్లాడే స్థలం అది, దేవుడు దీవించే స్థలం అది. ప్రతిష్ఠితమైన మందిరము కొరకు నా సంపాదనలో ఆ మందిరం నిమిత్తం నేను ఇస్తాను.
నేను ఏమాత్రం వెనుకాడను. ఎలా ఇస్తాను? నా సొంత బంగారం, వెండి బంగారాలు దేవుని పనికి ఇచ్చేస్తాను, దేవునికి ఇస్తాను. వెండి బంగారం, బంగారం అంటే విలువైంది కదా, వెండి అంటే విలువైంది కదా, దేవుని పనికి ఇచ్చేస్తాను, మందిరం కొరకు ఇచ్చేస్తాను. దేవుని మందిరం. భక్తుల జీవితాల్లో ఉండవలసింది ఏమిటంటే వేకువజామున ప్రార్థన ఒకటి. రెండవది దేవుని మందిరం మీద ఉండవలసిన ఇష్టం. కీర్తన భాగం 23:6లో కూడా మనం చూస్తే, కీర్తన భాగం 23వ కీర్తన 6వ వచనంలో కూడా చూస్తే చూడండి, నేను బ్రతుకు దినములన్నీ చిరకాలము నీ మందిరములో నివాసము చేసేదను. నీ మందిరములో నివాసము. ఈ ఫ్యాన్ తగ్గించండి నాన్న, ఇది నేను తగ్గిస్తే మీరు పెట్టారు. చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేస్తా. దేవుని మందిరంలో ఏం చేయాలండి మనం? నివాసం అంటే దేవుని మందిరములో అంటే దేవుని నివాసం చేస్తారంటే పరిచర్య చేయటం. 84 సంవత్సరాలు చేసింది ఒక ఆమె. లోకాసువార్త మొన్న గత వారాల్లో మనం చెప్పుకున్నాం. 2వ అధ్యాయంలో ఆషేరు గోత్రికురాలు అన్నా అనబడిన ఒక ప్రవక్తి 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి ఆ 7 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. 84 సంవత్సరాలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ బ్రతుకుతూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. నివాసము చేస్తాను అంటే భక్తుల క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, స్తుతి ధూపం వేసేవాళ్ళు కావాలి, స్తుతి నైవేద్యం అర్పించేవాళ్ళు కావాలి, దేవునితో మాట్లాడేవాళ్ళు కావాలి, దేవుని మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు కావాలి. దేవుని మందిరం అంటే ఇష్టముగా పరిచర్య చేసేవాళ్ళు కావాలి. చాలామంది అంటూ ఉంటారు, మందిరం శుభ్రం చేస్తాం, వాళ్ళు చేసుకోలేరా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు భక్తులు కాదు అలా అడిగేవాళ్ళు. దేవుని మందిరాన్ని ఎవరి బాధ్యతగానే వాళ్ళు చేస్తున్నారులే అని వంతులు వేసుకొని, లేకపోతే వాళ్ళు చేస్తున్నారులే అని తప్పుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అఫీషియల్గా వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని మందిరం అంటే పనిచేసే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు ఈ మధ్య. దేవుని మందిరంలో నేను అఫీషియల్గా వస్తానంటే దేవుడు లెక్క కూడా చేయడు, మనల్ని లెక్క కూడా చేయడు. అయ్యా నేను నీ మందిరంలో ఉన్నాను, నా సహాయం నాకు రమ్ము అంటే దేవుడు ఆటోమేటిక్గా దిగి అంతే వచ్చేస్తాడు. నేను వచ్చాను, నువ్వు వచ్చావా అని అడిగామన్నట్టు ఉంటుంది. మామూలుగా ఎట్టబడితే అట్టు వస్తే. అఫీషియల్గా వచ్చే భక్తులు దేవునికి ఇష్టం ఉండదు. అంటే ఏంటంటే బాధ్యత లేని భక్తులు. అది అఫీషియల్గా అంటే అందరూ అఫీషియల్గానే రావాలి, నా దేవుని మందిరానికి వస్తున్నానని. కానీ బాధ్యత కలిగిన భక్తులు ఉంటారు, బాధ్యత లేని భక్తులు ఉంటారు. ఆదివారం భక్తులు ఉంటారు, మిగతా సమయాల్లో వాళ్ళు ఉంటారు అన్నమాట. సంఘ సహవాసం ఏముండదు, సంఘ పరిచర్య ఏముండదు, సంఘానికి సంబంధించిన మందిరానికి సంబంధించిన పనులు ఏమిటిలో పాల్గొనరు. మనం వచ్చాం, వెళ్ళిపోయాం, మనం ఉన్నాం, కాసేపు ఉన్నామా లేదా, వెళ్ళిపోయాం. భక్తుల జీవితాలు అలా ఉండకూడదు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేస్తుంది. దేవుని మందిరము పని మీద ప్రతి విశ్వాసి బాధ్యత కలిగి ఉండాలి. ఇది ఒక తీర్మానంతో విశ్వాసులు ఉండాలి, బాధ్యత. అందుకే చిరకాలము మందిరములో నివాసం చేస్తారు. అంతకుముందు ఏమన్నాడు? నాకు కలిగిన మక్కువ దేవుని మందిరం మీద.
అందుకే 23వ కీర్తనలో చిరకాలం దేవుని మందిరం. ఒక రాజు ఒక దేశానికి అధ్యక్షుడు, దేవుని చేత నియమించబడిన వాడు దేవుని మందిరములో నేనైతే అదే భక్తుడు 57వ కీర్తనలో అన్నమాట ఇందాక చదువుకున్నాం. నా ప్రాణమా మేల్కొనుము, ఆయనను స్తుతించటానికి మేల్కొంటున్నాడు. రెండవది, ఆయన మందిరం పని మీద మేల్కొంటూ ఉన్నాడు. మందిర స్థలమును ప్రేమించాలి. 26:8 కీర్తన 26:8లో మనం చూస్తాం. నీ నివాస మందిరమును, నీవు నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అక్కడ నీ మందిరాన్ని, నువ్వు నివసించే మందిరం. మళ్ళీ ఇంకో చోట వ్రాయబడి ఉంది, ఆయన హస్తకృతములైన ఆలయంలో నివసింపుడు, నీ హృదయములోనే నివసిస్తాను అన్నాడు కదా. కాబట్టి మందిరంలో దేవుడు ఉండడు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అవును, హస్తకృతములైన ఆలయంలో. ఎందుకంటే ఆ మాట దేనికి ప్రభు చెప్పవలసి వచ్చింది అంటే, మందిరమును ఒక విగ్రహ రూపంగా చూస్తూ ఉన్నారు. దాన్ని అలా కాదు, హృదయములో ప్రభువుని నిలుపుకోవాలి. దేవుని మందిరముగా అంటే భక్తులు కూడుకొను స్థలమున, ఆ స్థలమును మనం ప్రేమించాలి. అందుకే ప్రభు ఇష్టపడిన ప్రాంతం, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమని ఉంది లేదా? అవును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరమును విగ్రహ రూపముగా చూడకూడదు. మందిరములో దేవుడు వచ్చే స్థలం ఇది, దేవుడు మనతో మాట్లాడే స్థలం ఇది. ఇక్కడ వాక్యం ఉంటుంది, స్తుతి ఆరాధన ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి, దేవుడు మహిమ కలిగిన కార్యాలు ఉంటాయి. ఈ స్థలము మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అది ప్రేమించటం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 27:4లో కూడా మనం చూస్తాం, ఆయన ఆలయములో ధ్యానము చేయుటకు, ఆయన మందిరములో నా జీవితకాలం నేను ఉంటాను అంటాడు భక్తుడు. ఆయన ఆలయములో ధ్యానం చేయటానికి, అలాగే ఆయన మందిరములో నేను నివసిస్తాను అంటున్నాడు. అద్భుతమైన మాట. ఒకటి ఒంటరి ప్రార్థన, రెండవది దేవుని మందిరము మీద ఇష్టము, మూడవదిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనములో మనం చూస్తాం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నువ్వు వారిని కాపాడుదువు గనుక నిత్యము ఆనందధ్వని చేయి. ఈ 11వ వచనం, నిన్ను ఆశ్రయించువారు అంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆశ్రయించువారు అంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆయన దగ్గరకు వస్తున్నామంటే ఆయన ఏది చెప్తే అది విందాము అని. అంటే ఒక విధంగా చెప్పాలంటే, అయ్యా నాదేం లేదు, నీ దగ్గరకు వచ్చాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను, అంటే నా మార్గమును నీకు అప్పగిస్తున్నాను. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట, నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు అంటే నీ మార్గము దేవునికి అప్పగించాలి. చాలామంది ఎలా ఉంటారంటే, వారి ఆలోచనలన్నీ రుద్దుకోవటానికి యాకోబు లాంటి తెలివి కలిగి ఉంటారు. యాకోబు ఏంది? ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవటానికి, దాన్ని పొందుకోవటానికి తండ్రిని మోసం చేశాడు. తండ్రి దానికి తోడు వాళ్ళ అమ్మ సపోర్ట్ తీసుకున్నాడు. ఏదైనా కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని. తర్వాత మామ దగ్గరకు వచ్చాడు, ఏదైనా అక్కడ చూశాడు, ఆ చిన్నదాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. మామ తెలివిగలవాడు, పెళ్లి చేస్తాను రా అని చెప్పి 7 ఏళ్ళు పని చేయించుకొని మనకులాగా తాళిబొట్లు కట్టి
ఆ దండలు వేసుకొని బైబిల్ మార్చుకొని లేకపోతే అది చేసే ఇదేం కాదు. అక్కడ విందు చేసుకుంటా, వాళ్ళ పద్ధతులు వేరు. వివాహ కార్యక్రమం. ఇప్పుడు మామ ముంచాడు, దెబ్బ కొట్టింది యాకోబుకి. మళ్ళా 7 ఏళ్ళు దాన్ని సాధించుకోవాలనుకున్నది. ఎన్ని విధాలుగా ఏదైనప్పటికీ కూడా నాకు కావాలి. అసలు దేవుణ్ణి ఆశ్రయించాలి కదా, దేవుని దగ్గరికి రావాలి కదా, తెలివి కలిగి ఉంటారు. దేవుని మాట లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఏది సాధించాలన్నా ఏది సాధించలేవు. చివరికి యాకోబు దేవుని దగ్గరకు వచ్చాడు. ఇందాక చదువుకున్నాం కదా, ఒంటరిగా దేవుని దగ్గరకు వచ్చాడు. అందరినీ పంపించేశాడు. నా వల్ల కాదు, ఏదనుకున్న ఇంత ఆశీర్వాదం ఏమి రావట్లేదు. అందరినీ, భార్యలను, బిడ్డలను, ఆస్తిని మొత్తాన్ని ముందుకు పంపించి ఒక్కడే వండుకున్నాడు. ఒక్కడిగా వండుకున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. దర్శనం వచ్చేసింది, ఆయన దగ్గరకు వచ్చేసాడు. అవకాశం అనుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. అక్కడ కూడా ఈ అవకాశాన్ని జారేస్తే ఇక లేదురా మనకు అవకాశం అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు. ప్రభువు కొట్టాడు, జారేసాడు, కాలు జారిపోయింది. కుంటుతా ఉన్నాడు, అయినా కానీ వెళ్ళిపోయాడు. కుంటుకుంటా వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు చెప్పాడు, నువ్వెవరు అని జ్ఞాపకం చేశాడు. నేను అదే యాకోబునే. దేవుడు ఆయనను ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయనను ఆశ్రయించు వారిని సంతోషిస్తారంటే ఆయన దగ్గరకు వస్తే యాకోబు ఇశ్రాయేలుగా మారినట్టు నీ జీవితంలో సంతోషభరితమైన అనుభవాలను నువ్వు చూడగలుగుతావు. స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. 37వ కీర్తనలో మనం చూస్తాం. 37వ కీర్తనలో భక్తుడు ఒక మాట అంటున్నాడు. 3వ వచనము, నమ్మిక ఉంచుము, మేలు చేయుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగించుము. ఆయన నీ కార్యం చేస్తాడు. మన మార్గాలు ఎవరికి అప్పచెప్పాలి? మన సొంత నిర్ణయాలు మనం చేయకూడదు. మన మార్గం దేవునికి అప్పచెప్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. యెహోవాను బట్టి సంతోషించాలి, దేవునిని బట్టి మనం సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషించాలండి? మనం చెప్పుకుంటున్నాం, వాక్యం వింటున్నాం దేవుని బట్టి, కానీ దేవుని బట్టి సంతోషించడానికి ప్రార్థనకు రావట్లేదు. ఆయనను స్తుతించుకోవటానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన మందిరాన్ని ఎవరు రావట్లేదు. శనివారం రాకపోతే ప్రభు బల్ల ఉండదని చెప్పేసి ఈ నాటకాలు వేస్తున్నారు వీళ్ళు. మీరంతా శనివారం భక్తులు, ఆదివారం అందుకోవటానికి. ఈ నాటకాలు దేవుని దగ్గర పనికిరావు. యాకోబు వేశాడు నాటకం. అరే నీ నాటకం పనికిరాదురా వేషధారి, జారేశాడు, ఒకటి ధరిశాడు. అయినా కానీ అంటబడి ఇదేదో కుదరదన్నట్టుంది, ఈయన దగ్గర కొట్టినా తిట్టినా ఈయనే కావాలి అని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి నీ సంగతి అని అడిగితే, ఏంటి నీ పేరంటే యాకోబేనయ్యా. ఇక యాకోబు కాదు, ఇశ్రాయేల్ అని చెప్పాడు. స్తోత్రం చూద్దామా? దేవుని దగ్గర నాటకాలు ఎత్తే కుదిరిద్దా? దేవుని ఆశీర్వాదం కావాలని దేవుడికి లంచం ఇచ్చే భక్తులు కూడా ఉన్నారండు. ఏంటో లంచం ఇచ్చే భక్తులు ఏం తెలుసా? ప్రభు ఇదిగో నేను అనుకున్నా, నాకు ఆ పని చేసి పెట్టు. అది లంచం. కృతజ్ఞతగా దేవుని అర్పణ తీసుకొని వచ్చే విధానం వేరు. నాకు ఆ పని చేసి పెట్టు, నువ్వు ఆ పని చేస్తే నేను ఏంటి అది లంచమేనా? ముందు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదన్నా పని చేయించుకో ముందు అడ్వాన్స్ ఇచ్చి తర్వాత అయిపోయిన తర్వాత నీ పని క్లియర్ చేస్తా, నువ్వు నాకు ఆ కాగితాలు ఇట్టి నేను ఈ కాగితాలు నీకు ఇస్తా అంటే, ఆర్డర్ కాగితాలు ఇట్టి నేను నీకు రూపాయి కాగితాలు ఎట్టిస్తా. లంచం. దేవుడి దగ్గర కూడా లంచాలు మాటలు నాటకాలు ఎత్తే కుదరదు. దేవుని దగ్గర ఏమాత్రం కుదరదు.
యాకోబుని దేవుడు ఏం చేశాడు? అసలు నేను ఇది అని చెప్పకుండా ఎంటబడతా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? సరిశాడు ఒకటే, మీరు సర్వపడకుండా, మీరు జారిపోకుండా ఆయనను ఆశ్రయిస్తే, ఆయన్ని బట్టి సంతోషిస్తే, అసలు ముందు ఆయన్ని బట్టి సంతోషించాలి. మీకు ఏదంటే సంతోషంగా ఉంటుంది ఆహార పదార్థాల్లో? చెప్పండి, ఏదంటే సంతోషం? అయ్యో ఏదైనా సంతోషమే అంటారా? ఏదైనా సంతోషమే. ఇప్పుడు అంతా లేటెస్ట్గా తింటున్నారు, అంతా యూట్యూబ్కి వచ్చేసరికి అది అంటున్నారు, లేటెస్ట్గా తింటున్నారు. మళ్ళీ అటు పక్కకు పోయి మళ్ళీ ఇట్లా ఆ చూసేవాడికి తెలియదు ఎంత రుచి ఉందో. వీళ్ళు మాత్రం అంతేనా? అంతే జరుగుతుందమ్మా, అంతేలే. మౌనం అంగీకారం అంటారు. చెబితే ఒక లెక్క, చెప్పబోతే మనం ఏం చెప్పలేదు కానీ మౌనం అంగీకారమే అంటే నేను చెప్పే మాటకి దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మన మార్గమును దేవునికి అప్పగించాలి. ఏం చేయాలి? మన మార్గం దేవునికి అప్పగించాలి. నువ్వు నడవలసిన మార్గం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నీ కార్యం నెరవేరుస్తాడు. ఏ విధంగా దీవించబడాలో ఆ విధంగా. కానీ దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నువ్వు అడిగింది ఒకటైతే దాని మీద డబల్ ఇస్తాడు దేవుడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే డబల్ ఇస్తాడంటున్నారు కదా. అడిగేది ఏందో పెద్ద అడిగితే ఇంకా డబల్ అయిద్దిలే అని చెప్పేసి అడిగి ప్రభువా ఇది అనుకొని చెప్తాను. అడిగేది మనం అడిగింది ఇదిగో ఈ వస్తువు అడిగాం అనుకుందాం, దీని మీద డబల్ అంటే మంచిదా, పర్లేదు అంటారు. అడిగేది ఏందో డబల్ అడిగితే ఈ నాటకాలు దేవుని దగ్గర పనికిరావు. రాత్రి వాక్యం విన్నాం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుడు ఇచ్చేంతవరకు దాకా తడుతూనే ఉండాలి మనం. అంటే తడుతూ ఉండాలి అంటే దేవుడు ఇయటానికి ఒక సమయం అంటే నేను సరి చేయడానికి చూస్తూ ఉంటాడు. తడతానే ఉండాలి. ప్రభువా నువ్వు ఇస్తావా, నువ్వు ఇవా ఇదనుకో. దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ జీవితంలో అది నష్టంగా ఉన్నా కూడా ఆ నష్టంలో నుంచే ఆశీర్వాదాన్ని, దీవెనను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. 118వ కీర్తన 8వ వాక్యం. 118వ కీర్తన 8వ వాక్యం. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం మనుషుల మీద దృష్టి పెడతాం కాదు, దేవుని మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టాలి? మనుషుల మీద కాదు. మనుషుల మీద పెడితే మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి పుట్టించగలడు, శూన్యములో నుంచి పుట్టించగలడు. ఇక లేదు అని అనుకున్న సమయంలో ఆశను చిగురింప చేయగలడు. మోడుబారిన మొద్దును చిగురింపజేస్తాడు. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా, హల్లెలూయా. మోడుబారిన జీవితం, మోడుబారిన మోడుకి ఇంక లేదు, మొలక లేదు, కానీ ప్రభు చిగురింపజేస్తాడు. శూన్యములోనే చేయగలిగిన వాడు. ఇక లేదు అనుకున్న దానికి దేవుడు చేయగలడు. ఏదైనా చేయగలడు దేవుడు, నువ్వు ఆయనకి నీ మార్గాన్ని అప్పచెప్పుకుంటే ఏదైనా చేయగలడు. సైన్యము యుద్ధం చేయడానికి వచ్చింది. ఎలీషాని వీళ్ళని అందరూ మొత్తానికి ఆ పట్టణంలో ఉండిపోయారు. శత్రువులు వచ్చారు. వాళ్ళు వచ్చేలోపు వెళ్దామని చెప్పేసి వీళ్ళు లెగిశారు. బయటికి వెళ్ళి గబగబా వెళ్దామని తెల్లవారుజాముకి వచ్చి బయటికి చూడంగానే ఎలీషా పనివాడు చూడంగానే
సైన్యం అంతా చుట్టూ కనపడతా ఉంటుంది. నా ఏలినవాడ ఇంక పోయేది లేదు, మన మధ్యలో ఇరుక్కున్నాం, ఏం జరుగుతుందో నాకు తెలియదు, మనం అయిపోయింది మన పని అని చెప్పేసి గట్టిగా చెబుతూ ఉంటే, ప్రభువా వీడి కళ్ళు తెరువు. ఎలీషా దేవునికి అప్పచెప్పుకున్నాడు, ప్రభువా వీని కళ్ళు తెరువు. ప్రభు కళ్ళు తెరిచాడు. ప్రభు కళ్ళు, పనివాడి కళ్ళు తెరిచాడు. ఆ సైన్యానికి ముందు దేవుని దూతలు ఉన్నారండి. వాళ్ళకి అర్థం కావట్లా. వీళ్ళకి తెలిసింది. వీళ్ళేమో, ఎలీషా పనివాడేమో సైన్యాన్ని చూస్తున్నాడు, సైనికులేమో మధ్యలో ఉన్న వీళ్ళు కనపడతలా. ఎలీషా కనపడతలేదు, ఎలీషా పనివాడు కనపడతలా, మధ్యలో దేవుని దూతలు కనపడతలా. దేవునికి అప్పగించుకున్నప్పుడు నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు. స్తోత్రం చూద్దామా. నువ్వు దేవునికి అప్పగించుకోకపోతే, నీ మార్గము దేవునికి అప్పగించుకోకపోతే, వేకువ జామున దేవునితో సమయం గడపకపోతే, దేవుని మందిరము నువ్వు ప్రేమించకపోతే, దేవుడు ఏమి చేయలేడు. ఒంటరిగా ఆయనతో సహవాసం ఒకటి. రెండు దేవుని మందిరాన్ని ప్రేమించటము. 3 నీ మార్గాన్ని దేవునికి అప్పగించటం. ఇది భక్తుల జీవితాల్లో కనబడిన విషయాలు. ఈ భాగంలో కొన్ని విషయాలు, డాంబికులు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి చెప్పుకోవటం కాదు, భక్తుల గురించే చెప్పుకుందాం అని చెప్పేసి ఒక అంశముగా తీసుకురా. నీ మార్గము దేవునికి అప్పగించుము. చాలామంది మార్గాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. అంటున్నారా? బుద్ధిని బట్టి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోమంటే దేవుని వాక్యం వేయొచ్చు, దానికి లోబడి ఆయన నీ ప్రవర్తన ఎటు నడుస్తున్నాను, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన వాక్యమునకు అవతలం కాదు, ఆయన వాక్యము లోపలే మనం ఉండాలి. ఆయన అధికారానికి, స్వబుద్ధిని, సొంత ఆలోచన, ఇటు చేస్తే దేవుడు ఇస్తాడని చూశానయ్యా, లేదయ్యా, నేను మంచిగా చేశానయ్యా, నాకు నష్టమే జరుగుతుందయ్యా, ఈ కష్టమేందయ్యా, నేను చాలా అని మనం మాట్లాడుకుంటాం. స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. దేవుని వాక్యము దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు చూస్తాడు. దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించిన తర్వాత మన ముందు అనేకమైన నష్టములు కలిగినట్టు కనబడుతుంది. అనేక విధములైన పోరాటాల్లో పడిపోయినట్టు కనబడిపోతూ ఉంటాం. అనేకమైన విధానాలు మనల్ని ముంచివేస్తున్నట్టు కనబడుతూ ఉంటాం. కానీ వీటన్నిటిలో నుంచే దేవుడు పైకి లేవనెత్తుతాడు. స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, సొంత ఆలోచనను ఆధారం చేసుకొనక. అందుకే కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా చెప్పినా నేను వినకుండా ఉన్నట్టు ఉంటాను. చూడండి, దేవుని వాక్యం సెలవివ్వాలి, దాని ప్రకారమే మనం నడవాలి. దేవుని వాక్యమే, దానికి అలవాటు పడాలి. మనం వాక్యానికి లోబడే మనసు మనకు రావాలి, అలవాటు పడాలి. దేవుని వాక్యమునకు లోబడే మనసు మనకు రావాలి, దానికి అలవాటు పడిపోవాలి. వాక్యానికి లోబడలేదనుకోండి, మనం వాక్యం మన మీద పని చేయదు, దేవుడు మనకి ఏ సహాయము చేయలేడు. ఆయన వాక్యమునకు లోబడుట అంటే ఆయనకు లోబడుట. ఆయన వాక్యం చెప్పింది. కొన్ని మన జీవితాలలో ఆయన వాక్యానికి లోబడినప్పుడు లోకానికి వేరై మనం జీవించటం అనేది నేర్చుకోవాలి. 3 విషయాలు భక్తుల జీవితంలో: ఒంటరి ప్రార్థన ఒకటి, రెండవది దేవుని మందిరం మీద ఇష్టము, మూడవది మన మార్గమును దేవునికి అప్పగించుకొని ఉన్నప్పుడు
మోడుబారిన జీవితాలను దేవుడు మరలా లేవనెత్తి సహాయం చేస్తాడు. కాబట్టి మన మార్గం దేవునికి అప్పచెబుదాం, దేవుని మందిరాన్ని ప్రేమించుదాం, దేవునితో సమయాన్ని గడుపుదాం. నీ జీవితంలో ప్రథమమైన వేకువ జాము దేవునిదే. నీ మనస్సు దేవునికి అర్పించు, నువ్వు దేవునిని స్తుతించు, దేవునిని మహిమపరచు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి, ఆయన అద్భుతమైన కార్యములను బట్టి, ఆయన రూపొందిస్తున్న ప్రతి విషయాన్ని బట్టి, ఆ వాక్యములో వ్రాయబడిన విషయాలు జరుగుతున్న దానిని బట్టి, ప్రభువో నీ వాక్యములు ఉన్నవి ఉన్నట్టుగా జరుగుతున్నాయి అని ఆయనను బట్టి ఆయనను స్తుతిస్తూ, ఆయన మందిరాన్ని ప్రేమిస్తూ నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనే మన పక్షమున యుద్ధము చేస్తాడు, ఆయనే మన పక్షమున జయమునిస్తాడు, ఆయనే మన పక్షమున నిలిచి దీవెన అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ కొందనాలు. ఈ విత్తబడిన నీ మాటలు మాకు దీవెనగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. 3 విషయాలు మీరు మాట్లాడారు. ఒంటరి ప్రార్థన, వేకువజామున ఒంటరి ప్రార్థన, నీ మందిరమును దర్శించే అనుభవం, మా మార్గములో నీకు అప్పగించుకునే విషయం. 3 విషయాలు మాట్లాడారు. ఈ 3 విషయాల్లో జయము నీ ద్వారానే, దీవెన నీ ద్వారానే తండ్రి, ప్రతిదీ నీ ద్వారానని మేము నేర్చుకున్నాం. ఈ విత్తబడిన మాటలు బిడ్డల జీవితాలలో దీవెనగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు బిడ్డలకు దీవెనగా ఉంచండి, వారి హృదయాలలో పని చేయటానికి నీ కృప దయచేయండి. విత్తబడిన నీ మాటలు తండ్రి, అది మొలకెత్తి దీవెనగా నిలబడటానికి నీ కృపను అనుగ్రహించండి. నీతో సహవాసము, నీ మందిరమును ప్రేమించుట, వారి మార్గములను నీకు అప్పగించి నీ వలన వచ్చు గొప్ప దీవెన అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.